బాపట్ల జిల్లా చేరాల నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయానికి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆమంచి స్వాములు భూమి పూజ చేశారు. వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెం వద్ద ఆమంచి స్వాములకు సంబంధించిన సొంత భూమిలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అనుమతితో ఈ కార్యాలయాన్ని నిర్మిస్తున్నట్లు స్వాములు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలను బాపట్ల పార్లమెంట్ ఇన్ఛార్జ్ మార్కండేయ బాబు ఖండించారు. శక్తి హస్తాయ నమః కళ్యాణ భూమి పూజాంచి కృష్ణే ఓం భూమి పూజాంచి కృష్ణే చెప్పండి. విష్ణు శక్తి సముత్పన్నే సముత్పన్నే శంఖవర్ణే మహీతలే అనేక రత్న సంపన్నే భూమిదేవి నమోస్తు. నెలలోనే పూర్తి చేస్తాం. ఇది ఒకటి గుర్తుపెట్టుకుని మళ్ళీ నెల రోజులు అందరు కూర్చొని ఈ స్థానంలో కొన్ని వేల మందితో ఈ కన్స్ట్రక్షన్ జరిగేటువంటి ఈ భవనానికి ఓపెనింగ్ పెట్టడం జరుగుద్ది. అలానే ముఖ్యంగా ఈ మధ్యలో కొన్ని రాజకీయ పరిణామాలు జరిగినాయి. దానిలో నేను చీరాల సమన్వయకర్తగా ఆ రోజు రిజైన్ చేయటం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే నెత్తిన శని ఎక్కితే ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ ఉంటుంది అనే దానికే నిదర్శనం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అంటే మాకు ఒక గుండెకాయ లాంటి వ్యక్తి అనే ఆలోచనతో నేను చేరాను. చిన్న పొరపాటు జరిగింది. అది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు దీన్ని ఒక పిల్లాడి చేసిన శాస్త్రీయంగా తీసుకొని ఖచ్చితంగా మనసులో ఏ బాధ ఉన్నా సరే దాన్ని పక్కన పెట్టేసి మీరే ఆలోచనతో అయితే నాకు స్వాములు చేరటం అనేది ఒక గొప్ప పరిణామం అని నన్ను మెచ్చుకున్నారు. అంతకంటే ఎక్కువగా మన జనసేన పార్టీ కోసం మీకోసం నేను మళ్ళీ మొదలుపెట్టి ఈ కార్యక్రమం మొదలుపెట్టింది కూడా చీరాల్లో. నా వంతు నేను ఈ చిన్న గ్యాప్ను తీర్చుకునే దానికోసం ఒకటి మీ అభిమానాన్ని పొందే విధంగా నేను మళ్ళీ కూడా చీరాల్లో వర్క్ చేసి మా మిత్రులందరినీ కూడా కలుపుకుపోయి ఏ చిన్న ఒడిదుడుకు లేకుండా చేయాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం తలపెట్టింది కూడా. అలానే మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి, అలానే మా నాగబాబు అన్న కొత్తగా ఆయన ఎమ్మెల్సీ అవ్వాలి, మినిస్టర్ అవ్వాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. అలానే నాదెండ్ల మనోహర్ గారికి హృదయపూర్వక నమస్కారాలు. మంచి సాంప్రదాయం ఉండేది. ఆ సాంప్రదాయంతో ఒకరినొకరు గౌరవించుకుంటూ ఎవరెవరు పార్టీలో ఉన్నా సరే, మరి నేను కాంగ్రెస్ పార్టీలో 1989 నుంచి 88 నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న 20 సంవత్సరాల పైచీలకు ప్రతిపక్షంతో మర్యాదగా మాట్లాడే పరిస్థితులు ఉండేవి. మరి ఈ రోజున గత 6-7 సంవత్సరాల నుంచి కూడా పార్టీలకి రాజకీయాలకి మర్యాదలు కోల్పోయే పరిస్థితిని తీసుకొచ్చినటువంటి వైసీపీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు నోరు తెరిచి మాట్లాడే ప్రతి అబద్ధాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆయన సంస్కారాన్ని కూడా పక్కన పెట్టి మరి ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తితో నువ్వు కార్పొరేటర్కి ఎక్కువ మరి ఎమ్మెల్యేకి తక్కువ అనే పరిస్థితి ఇచ్చినటువంటి నీకు ఏమాత్రం సంస్కారం ఉన్న అటువంటి పరిస్థితికి నువ్వు రావు అనేది తెలియజేస్తూ ఉన్నారు. మీరు ఏ రోజైనా నీ ఎమ్మెల్యేలకు సంబంధించిన వాళ్ళు కానీ, నీ నాయకులకు సంబంధించిన వాళ్ళు కానీ ఎవరైనా నోరు తెరిచి మంచిగా అయ్యా రారా బాబు మన పరిస్థితి ఉందా? ఎవరినైనా సరే అదే నేను చెప్తున్నా.
జనసేన పార్టీలో అయితే ఒక ప్రయాణం జరుగుతూ ఉంటే ఒకవేళ ఒక బస్సులో ఆ బస్సులో ఉన్న అమ్మాయిని అమ్మ దగ్గరకు రమ్మ కొద్ది పక్క జరగమ్మా అనే సంస్కృతితో ఆమె మరి గౌరవించి మాట్లాడతాం. అదే అయితే నీ దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ నీ దగ్గర ఉన్నటువంటి చెంచాలు కానీ నువ్వు పక్కకు జరగవే అనేటువంటి నీ అమ్మ పక్కకు జరగవే అనేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నీ సంస్కృతి అది. మేము అమ్మ రా అని పిలిచే సంస్కృతి మాది, నీ అమ్మ అనే సంస్కృతి మీది. ఈ సంస్కృతిని నువ్వు ఇంకా కొనసాగిస్తూ ఉంటే నువ్వు దిగజారుతనం నుంచి బయటికి రావాలి, నువ్వు ఒక ఉందాతనంగా ప్రవర్తించాలని ప్రజలు కోరుకుంటారు, కానీ నీ బుద్ధి మారదు. కాబట్టి మీరు ఇకనైనా తెలుసుకోండి, రాష్ట్రం బాగుపడుతుంది అనే దాన్ని మీరు గమనించండి. రాష్ట్రాన్ని అభివృద్ధిని కొనసాగించే మంచి దిశగా వెళుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి పవన్ కళ్యాణ్ గారు నాయకత్వాన్ని మీరు సమర్థించినా సమర్థించకపోయినా మంచి జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తూ